నిర్మల్లోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల యందు 7వ తరగతి విద్యార్థి సాయి విఘ్నేష్ పై జరిగిన ర్యాగింగ్ ఘటనకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీనియర్ విద్యార్థులు అమానుషంగా దాడి చేసి తీవ్రంగా హింసించారని ఆరోపిస్తూ ఈ ఘటన విద్యా వ్యవస్థకే మచ్చ అని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. బాధిత విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పాఠశాలల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో చెలగాటమా విద్యార్థికి వెంటనే. నా పేరు సాయి విఘ్నేష్. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. నాకు పిల్లలు 9th క్లాస్ పిల్లలు, ఒక 7th క్లాస్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం జరిగింది. నా టాయిలెట్ వచ్చేదానికి దారం కట్టేసి నాకు మొత్తం టాయిలెట్ రాకుండా చేసి కొట్టియడం జరిగింది కాళ్ళతో. ఫస్ట్ చెడ్డీ మా ఊళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ఇద్దరు. ఫస్ట్ నా చెడ్డీలు నింపేసి సార్ చెప్తే సార్ నాకే వచ్చింది రివర్స్ కొడితే నేను ఏం చేసినా ఆ సార్ చెప్పకుండా ఆ క్లాస్ వచ్చి నేను తిరగలేను. డిఎస్పీఎల్ అనే వ్యక్తి జయప్రణితున్నాడల్లా ఆయన నన్ను పగబట్టి నాకు టాయిలెట్ వచ్చేదానికి దారం కట్టేసి కొట్టియడం, సార్లతో నాకే రివర్స్ కొట్టియడం చెప్పకుండా చేసిండు. సార్లు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఆపరేషన్ కూడా చేసేటప్పుడు అబద్ధం చెప్పి చేపించిండు. మళ్ళా 10 మంది, మొత్తం 10 మంది ఉన్నారు. 7th క్లాస్ అతను ఒక్క అతను. నువ్వు మీడియా వాళ్ళకి ఎందుకు చెప్పినావు? అందుకే నేను ఖర్చు కట్టాను, పిల్లవాడికి చూపించాను. ఏం చెప్పుకుంటావు చెప్పపో, ఎవరి చెప్తావో చెప్పపో అన్నాను. మళ్ళీ వీళ్ళు 10 మంది పిల్లలు, మా బాబుకు ర్యాగింగ్ జరిగింది కాబట్టి వీళ్ళు మా ఇంటి మీదకి దాడికి పంపిస్తామన్నారు. వాళ్ళ పిల్లల తల్లిదండ్రులని, 10 మంది పిల్లల తల్లిదండ్రులని. అయితే నేనేమన్నా అంటే ఇక్కడ స్కూల్లో జరిగిందా ఈ విషయము, ఇంటి దగ్గర జరిగిందా అని అడిగిన. అయితే ఇద్దరు పిల్లల్ని తీసేస్తా నేను, వీళ్ళిద్దరు అక్కడనే ఏమన్నా మాట్లాడుకోండి, ఇక్కడ దాకా మా ఇంటి దాకా స్కూల్ దగ్గర దాకా రావద్దు అన్నారు ప్రిన్సిపల్ సార్, జీవన్ సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంజేపీ పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలా నెలల క్రితం, చాలా రోజుల నుంచి ఈరోజు ఈ ర్యాగింగ్కు గురవుతున్నటువంటి సాయి విఘ్నేష్ యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లగాళ్ళు ఈరోజు న్యాయం జరగాలని ఏబీపీ కొట్లాడుతూ ఉంది. ఏ విధంగా ర్యాగింగ్ చేస్తూ ఉన్నారంటే ఈరోజు ఫ్యాకల్టీ కూడా సరిగా పట్టించుకోకుండా, ఫ్యాకల్టీకి చెప్పినప్పటికీ కూడా ఆయననే కొట్టుకుంటూ మీరు ఏం రాబాయి నువ్వు సైలెంట్గా ఉండు అనేసి చెప్పడంతో వాడు ఇంట్లో చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక విద్యార్థి ర్యాగింగ్కు గురవుతూ ఉన్నాడు. అక్కడ 10 మంది విద్యార్థులు, 9th క్లాస్ విద్యార్థులు అందరు కలిసి కూడా ఆయన యొక్క మర్మాంగానికి తాడును కట్టేసి బిగుసుగా కట్టేయడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సాయి విఘ్నేష్ ఇబ్బందులు పడి దానికి ఇన్ఫెక్షన్ అయ్యి సర్జరీ అయ్యి సుంతి చేయించుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా వెలుగులోకి రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన నిర్మల్ జిల్లాలో నెలకొంది. దీన్ని బయటకు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఆదిత్య హాస్పిటల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చారంటే పిల్లడికి ఆడుకోగా దెబ్బ తాకి సర్జరీ అవుతుంది కాబట్టి మేము సర్జరీకి డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా బెదిరిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడ కూడా చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులను బెదిరిస్తూ మీ ఇంటికి సస్పెండ్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులను మీ ఇంటికి పంపిస్తాం, లొల్లిలు పెట్టిస్తామనే దాంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి కారకులైనటువంటి ప్రిన్సిపాల్ గారు, అట్లనే రమేష్ సార్ గారు, పీటీ సార్ గారు, సుజాత మేడం కూడా అక్కడ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అబద్ధం చెప్పి అక్కడ ఆదిత్య హాస్పిటల్లో ఇదే నిజమని నమ్మించిందో ఆ మేడం యొక్క వీళ్ళందరినీ కూడా పూర్తిగా శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలనేసి, అదేవిధంగా విద్యార్థులు ర్యాగింగ్కి పాల్పడిన విద్యార్థులు 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా పాఠశాల నుంచి తొలగించే పరిస్థితి లేదు. ఎందుకు తొలగిస్తలేరు అనేసి ఏబీపీ ఖండిస్తూ ఉంది. ఇదే పరిస్థితి ఇంకొక విద్యార్థికి జరగాలన్నా, ఇదే పరిస్థితి ఇంకొక విద్యార్థి ఎదుర్కోవాలని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 9th B, లాస్ట్ ఇయర్ 9th B ఉన్నటువంటి రూమ్లో అక్కడ ఉన్నటువంటి అక్షర్ బ్లేడ్ తోటి అక్కడ ఒక కిటికీని కొయ్యడం జరిగింది, ఇనుప రాడ్ని కొయ్యడం జరిగింది. కొయ్యడం వల్ల దాన్ని సాయి విఘ్నేష్ పిల్లడిని బయటకు నూకేసి బలవంతంగా చేస్తే ఈరోజు ఆ రోజే చనిపోయేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పటికి కూడా ఆయన చెప్పలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం ఉంది. కాబట్టి వెంటనే దీనికి కారకులైన ర్యాగింగ్కి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీని, ప్రతి ఒక్క విద్యార్థిని వెంటనే సస్పెండ్ చేయాలి, విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కబడ్దార్, we want justice.